హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్డి క్రియేటర్స్. మనం పాలిటీలో భాగంగా ఈరోజు ఈ వీడియోలో పౌరసత్వం సిటిజన్షిప్ అనే చాప్టర్ ని నేర్చుకుందాం. సో మనకి ఈ పౌరసత్వానికి సంబంధించి ఇంకొక వీడియోను కూడా మీకు అందిస్తాను. అందులో నేను ఇటీవల మనకు అమల్లోకి వచ్చినటువంటి పౌరసత్వ సవరణ చట్టం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 కి సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలను ఈ పౌరసత్వానికి కంటిన్యూషన్ గా ఇంకొక వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం పౌరసత్వానికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకుందాం. అయితే భారత రాజ్యాంగంలో ఈ పౌరసత్వం గురించి ఏ భాగంలో పొందుపరిచారు, ఏ పార్ట్ లో ఈ పౌరసత్వం గురించి పొందుపరిచారో మనం నేర్చుకోవాలి. దాంతో పాటుగా ఈ పౌరసత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో భారత రాజ్యాంగంలో వాటిని మనం నేర్చుకొని గుర్తుపెట్టుకోవాలి. సో చూద్దామండి, భారత రాజ్యాంగంలో ఈ పౌరసత్వం గురించి ఏ భాగంలో పొందుపరిచారో. మన భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి ఎన్నవ భాగంలో పొందుపరచడం జరిగిందంటే రెండవ భాగం పార్ట్ 2లో ఈ పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలను పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఈ పౌరసత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయంటే ఆర్టికల్ 5 టు ఆర్టికల్ 11 వరకు ఉండడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎన్నో భాగం గుర్తుపెట్టుకోండి, ఏ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి ఒకటో భాగంలో ఏముంటుందండి, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, భారత భూభాగం గురించి ఉంటుంది. రెండవ భాగంలో ఏముంటుంది, పౌరసత్వానికి సంబంధించి ఉంటుంది. అయితే మనకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అసలు ముందుగా ఈ పౌరసత్వం అనే భావన ఎక్కడ వచ్చిందో మనం నేర్చుకోవాలి. అయితే ఈ పౌరసత్వం అనే భావన ముందుగా ఏ దేశంలో వచ్చిందండి, గ్రీకు దేశంలో వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గ్రీకు దేశంలో ఈ పౌరసత్వం అనే భావన మొదటగా వచ్చింది. మన భారతదేశంలో ఏ రకమైనటువంటి పౌరసత్వం అమల్లో ఉందండి, ఏక పౌరసత్వం అమల్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వమా ఏక పౌరసత్వమా అని ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. ఏ పౌరసత్వం అమల్లో ఉందండి, ఏక పౌరసత్వం అమల్లో ఉంది. ఈ ఏక పౌరసత్వాన్ని మనం ఏ దేశం నుండి గ్రహించామండి, బ్రిటన్ నుండి తీసుకున్నాము. సాధారణంగా పరిపూర్ణ సమాఖ్య దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం అమల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఈ దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం అమల్లో ఉంటుంది. మనం సమాఖ్యను పాటించినప్పటికీ, మన రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం లేనప్పటికీ మనం సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను విభజించాం కదా, మనది కూడా సమాఖ్య దేశంగా ఉంటుంది కదా, మన దేశాన్ని సమాఖ్య దేశంగా అభివర్ణిస్తాం కదా. సో సమాఖ్య భావం ఉన్నప్పటికీ మన దేశంలో ఏ పౌరసత్వం అమల్లో ఉందండి, ఏక పౌరసత్వం అమల్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే మన భారతదేశంలో ఈ పౌరసత్వానికి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారో మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సంవత్సరంలో చేశారండి, 1955వ సంవత్సరంలో పౌరసత్వానికి సంబంధించినటువంటి చట్టాన్ని చేయడం జరిగింది. సిటిజన్షిప్ యాక్ట్ 1955. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనకి భారతదేశంలో కొన్ని పదవులు ఏవైతే ఉంటాయో అవి కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ కి మాత్రమే ఆ పదవులు మనకి అర్హులు, ఆ పదవులు చేపట్టడానికి. అవేంటంటే మన భారత రాష్ట్రపతి పదవి, అదేవిధంగా ఉపరాష్ట్రపతి పదవి, అదేవిధంగా ప్రధానమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి అండ్ గవర్నర్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో ఇలా మనకి ఈ పదవులన్నీ కూడా మనకు భారతీయ పౌరులు మాత్రమే అర్హులు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ప్రజాప్రతినిధులు ఉంటారు కదా, అది కూడా మనకి భారతీయ పౌరులు మాత్రమే అర్హులు. మీకు ఇటీవల గుర్తుంటే వెములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ గారి మీద జర్మనీ పౌరసత్వం ఉందని ఒక కేసు కోర్టులో పెండింగ్ లో ఉండే అండి. ఒకవేళ పౌరసత్వం ఉందని రుజువైతే అతని శాసన సభ్యత్వం రద్దయ్యేది. అది మనకు ప్రీవియస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా సార్లు వార్తల్లో ఉంది. సో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో దానికి కూడా మనకి కేవలం భారతీయ పౌరులకు మాత్రమే అర్హులుగా ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం పౌరసత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ని ఒక్కటొక్కటిగా నేర్చుకుందాం. పౌరసత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయండి, ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11 వరకు పౌరసత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ తెలియజేస్తాయి. మనం ఇప్పుడు ఆర్టికల్ 5 గురించి తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ 5 ఏం తెలియజేస్తుందంటే, భారత రాజ్యాంగం అమల్లోనికి రాకముందు ఏంటండి, భారత రాజ్యాంగం అమల్లోనికి రాకముందు భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి భారతీయుడిగానే పరిగణించబడతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 5 ప్రకారం భారత రాజ్యాంగం అమల్లోనికి రాకముందు భారతదేశంలో ఎవరైతే జన్మిస్తారో వారందరూ కూడా భారతీయులే. అయితే మన భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి, 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సో రాజ్యాంగం అమలు కంటే
ముందు ఎవరైతే భారతదేశంలో జన్మిస్తారో వారందరూ కూడా భారతీయులే. అలా తెలియజేసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 5. ఓకేనా అండి? ఇప్పుడు ఆర్టికల్ 6 గురించి నేర్చుకుందాం. దేశ విభజన సమయంలో, మన దేశ విభజన సమయంలో, అఖండ భారతదేశం విభజన సమయంలో పాకిస్తాన్ నుండి ఎవరైతే వలస వచ్చిన వారు ఉంటారో వారు 1948 సంవత్సరం జూలై 19లోగా భారత కమిషనరేట్లలో వారి పేర్లను నమోదు చేసుకోవాలి. అలా నమోదు చేసుకుంటే వారికి పౌరసత్వం లభిస్తుంది. అది తెలియజేసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 6. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆర్టికల్ 7 ఏం తెలియజేస్తుంటే దేశ విభజన సమయంలో పాకిస్తాన్ వలస వెళ్ళి వారు తిరిగి భారతదేశానికి రావాలనుకుని భారతదేశానికి తిరిగి వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారు 1948 సంవత్సరం జూలై 19లోగా రిజిస్టర్ చేసుకోవాలి. అలా చేసుకున్న వారికి పౌరసత్వం లభిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 6 అండ్ ఆర్టికల్ 7లో ఏదైతే మ్యాటర్ ఉంటుందో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం ఆర్టికల్ 8 గురించి నేర్చుకుందాం. ఈ ఆర్టికల్ 8లో ఏముంటుందంటే పౌరసత్వం పొందాలంటే, ఒక వ్యక్తి పౌరసత్వం పొందాలంటే వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఆ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు భారత సంతతికి చెందిన వారే ఉండాలి. సో అలాంటి వారికి రక్త సంబంధం బై డిసెంట్ ద్వారా వారికి పౌరసత్వం లభిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారతీయులు పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరికి భారతీయ సంతతికి చెందిన వారే ఉండాలి. సో అది తెలియజేసే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 8. దీన్ని 2004 సంవత్సరంలో ఏం చేశారంటే, అంతకంటే ముందు తల్లిదండ్రులలో ఎవరో ఒకరు ఉంటే సరిపోతుందని చెప్పారు కదా, దానిని 2004 సంవత్సరంలో ఏం చేశారంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా, పేరెంట్స్ ఇద్దరు కూడా భారతీయులై ఉంటే మాత్రమే పౌరసత్వం లభిస్తుందని 2004 తర్వాత చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రక్త సంబంధం ద్వారా పొందాలంటే మొదట్లో ఏముండే? తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు మనకి భారతీయ సంతతికి చెందిన వారు ఉండాలి. అలా తెలియజేసే ఆర్టికల్ 8. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 9. ఆర్టికల్ 9 ఏం తెలియజేస్తుంటే భారతీయ పౌరులు తమంతట తామే స్వచ్ఛందంగా ఒకవేళ విదేశీ పౌరసత్వాన్ని పొందినట్లయితే, వారు విదేశాల్లో స్థిరపడి విదేశీ పౌరసత్వం పొందినట్లయితే, అలా విదేశీ పౌరసత్వం పొందగానే సహజంగానే భారత పౌరసత్వం రద్దవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సహజంగానే భారత పౌరసత్వం రద్దవుతుంది. అలా భారత పౌరసత్వం రద్దవుతుందని తెలియజేసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 9. ఆర్టికల్ 9 ప్రకారం ఒకవేళ మన భారతీయులు విదేశాల్లో స్థిరపడి అక్కడ విదేశీ పౌరసత్వం పొందారనుకో, సహజంగానే భారత పౌరసత్వం అనేది రద్దవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 10 ఏం తెలియజేస్తుందో చూద్దాం. భారత పౌరులుగా పరిగణించబడే భారతీయులకు సంబంధించినటువంటి అన్ని నియమాలను, అన్ని రూల్స్ రూపొందించే అధికారం ఎవరికి ఉంటుందండి? భారత పార్లమెంట్ కు ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారత పార్లమెంట్ కు మాత్రమే ఆ నియమాలను రూపొందించే అధికారం ఉంటుందని ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి? ఆర్టికల్ 10 తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం చివరి ఆర్టికల్ 11 గురించి చూద్దాం. పౌరసత్వానికి సంబంధించి ఎలాంటి చట్టాలు చేయాలన్నా ఆ అధికారం ఎవరికి ఉంటుందండి? భారత పార్లమెంట్ కు ఉంటుంది. సో ఈ పౌరసత్వానికి సంబంధించి అంతిమ నిర్ణయం, అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది? కేవలం పార్లమెంట్ కు మాత్రమే ఉంటుంది. అలా తెలియజేసే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 11. అయితే మనకి ఈ పౌరసత్వ చట్టం 1955, సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం పౌరసత్వానికి పొందే పద్ధతులు అందులో పొందుపరచడం జరిగింది. ఒక 5 పద్ధతుల ద్వారా మనం పౌరసత్వాన్ని పొందవచ్చు. అవేంటో చూద్దాం. ఒకటి, ఫస్ట్ పుట్టుక ద్వారా, బై బర్త్, మనం పుట్టుకతో పౌరసత్వం రావడం. నెక్స్ట్ వారసత్వం ద్వారా, ఇంతకుముందు చెప్పాం కదా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయ సంతతులకు చెందిన వాళ్ళే ఉండాలని, బై డిసెంట్, వారసత్వం ద్వారా. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వాన్ని పొందవచ్చు. అదేవిధంగా సహజీకృతం ద్వారా కూడా పౌరసత్వాన్ని పొందవచ్చు. నెక్స్ట్ భూభాగాల విలీనం ద్వారా, అంటే మన భారతదేశం ఏదైనా ఇతర భూభాగాలు విలీనం చేసుకుంటే అలా భూభాగం విలీనం ద్వారా ఆ పౌరులు కూడా మన భారతదేశంలో పౌరసత్వాన్ని పొందుతారు. అయితే ఈ రిజిస్ట్రేషన్ ద్వారా ఎలా లభిస్తుందో చూద్దాం. మన భారత సంతతికి చెందిన వారిని ఎవరైనా విదేశీయులు వివాహం చేసుకుంటే ఆ విదేశీయులు సాధారణ పౌరుల వలె మన దేశంలో 7 సంవత్సరాల పాటు నివాసం ఉండాలి. ఎన్ని సంవత్సరాల పాటు అండి? 7 సంవత్సరాల పాటు సాధారణ పౌరుల వలె నివాసం ఉంటే వారికి రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం లభిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సహజీకృతం ద్వారా ఎలా లభిస్తుందో చూద్దాం. సహజీకృతం ద్వారా మనకి పౌరసత్వం లభించాలంటే మన భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో, మనకి 8వ షెడ్యూల్లో ఏముంటుందండి? అధికారిక భాషలు ఉంటుంది. ఎన్ని ఉంటాయండి అధికారిక భాషలు? 22 భాషలు ఉంటాయి. సో ఈ 22 భాషల్లో ఏదో ఒక భాషలో ప్రావీణ్యం పొందిన వారై ఉండాలి. అండ్
తమ విదేశీ పౌరసత్వం ఉంటుంది కదా, వారు విదేశీయులైతే వాళ్ళకి విదేశీ పౌరసత్వం ఉంటుంది కదా, ఆ విదేశీ పౌరసత్వాన్ని రద్దు చేసుకోవాలి. అండ్ దరఖాస్తు కంటే ముందు, పౌరసత్వం కోసం దరఖాస్తు కంటే ముందు 12 నెలల పాటు కంటిన్యూస్ గా 12 నెలల పాటు భారతదేశంలో నివాసం ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాజ్యాంగంలోని 22 భాషల్లో ఏదో ఒక భాషలో ప్రావీణ్యం ఉండాలి. అండ్ తమ యొక్క విదేశీ పౌరసత్వాన్ని రద్దు చేసుకొని ఉండాలి. దరఖాస్తు కంటే ముందు 12 నెలలు ఏదైతే ఉంటాయో ఆ 12 నెలలు అంటే 1 సంవత్సరం పాటు భారతదేశంలోనే వారు ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. అలా ఉంటే సహజీకృతం ద్వారా వీరికి పౌరసత్వం లభిస్తుంది. అయితే ఈ దరఖాస్తు కంటే 12 నెలల ముందు భారతదేశంలో ఉండాలని చెప్పాను కదా, ఈ 12 నెలలు ఏదైతే ఉంటుందో అంతకంటే ముందు ఒక 14 సంవత్సరాల్లో వరుసగా 11 సంవత్సరాల పాటు, ఖచ్చితంగా 11 సంవత్సరాల పాటు మన దేశంలో నివాసం ఉండాలి. మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకున్నారు కదా, ఆ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకునే కంటే ముందు 12 నెలల పాటు భారతదేశంలో ఉండాలి కదా. ఆ 12 నెలల కంటే ముందు 14 సంవత్సరాలు ఏవైతే ఉంటాయో ఆ 14 సంవత్సరాల్లో 11 సంవత్సరాల పాటు ఖచ్చితంగా భారతదేశంలో ఉండాలి. అంటే మొత్తంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇవి ఒక 11 సంవత్సరాలు, అదే విధంగా దరఖాస్తు చేసుకునేటప్పుడు ఒక 12 నెలలు, అంటే మొత్తంగా 12 సంవత్సరాల పాటు భారతదేశంలో నివాసం ఉండాలి. ఎలా మనకి సహజీకృతం ద్వారా మనకి పౌరసత్వం లభించాలంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు నివాసం ఉండాలండి? 12 సంవత్సరాల పాటు నివాసం ఉండాలి భారతదేశంలో. అలా ఉంటే వారికి సహజీకృతం ద్వారా పౌరసత్వం అనేది లభించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దరఖాస్తు చేసుకునే కంటే 12 నెలల ముందు అండ్ అంతకంటే ముందు 14 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు ఖచ్చితంగా మనకి భారతదేశంలో నివాసం ఉండాలి. మన భారతదేశం ఏవైనా భూభాగాలను మన దేశంలో కలుపుకున్నప్పుడు ఆ ప్రాంతంలో ఎవరైతే ప్రజలు ఉంటారో వారికి మన భారతదేశం పౌరసత్వాన్ని కల్పిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మనకి పౌరసత్వం పొందే పద్ధతులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా పౌరసత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకుందామంటే పౌరసత్వం ఏ విధంగా రద్దవుతుంది అనేది నేర్చుకుందాం. దానితో పాటు మనకి ఇటీవల అమల్లోనికి వచ్చినటువంటి పౌరసత్వ సవరణ చట్టం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది రీసెంట్ గా చాలా సార్లు వార్తల్లో ఉంది. సో పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ పౌరసత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలకు సంబంధించినటువంటి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.